ఇంత పెద్ద అమౌంట్ గెలుచుకున్న ముందు లాస్ట్ మినిట్ లో నేను కొన్ని అల్గోరిథమ్స్ చేంజ్ చేశా. ఆ అల్గోరిథం చేంజెస్ ఏంటో తెలిస్తే మీరు కూడా షాక్ అయిపోతారు. ప్రూఫ్స్ చూపించే ముందు ఒక చిన్న ప్రశ్న, మీకు ఎప్పుడైనా అనిపించిందా బెట్టింగ్ యాప్స్ లో మొదటి కొన్ని బెట్స్ గెలిచినప్పుడే మీకు లక్ సూపర్ గా ఉంది, కొన్ని విన్స్ అయిన తర్వాత సడన్ గా మీరు ఒక్కడు కూడా ఎందుకు గెలవట్లేదు అని? ఇది నిజంగా లక్కా లేదా యాప్స్ లో ఒక సీక్రెట్ అల్గోరిథం మీ మీద పనిచేస్తుందా? ఫ్లాషింగ్ ఆఫర్స్, మెగా కాంటెస్ట్, జాక్పాట్ ప్రైజెస్ ఈ అల్గోరిథం ను క్రాక్ చేసి ఏ విధంగా ఈ అమౌంట్ ని కొట్టాలి అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా చెప్పబోతున్నా. ద ఆన్సర్ విల్ షాక్ యూ. ₹2024 ముంబై వర్సెస్ రాజస్థాన్ లో మనోజ్ గెలుచుకున్న ₹1 కోటి, 2024 సాగర్ గెలుచుకున్న ₹3 కోట్ల. అలాగే మా పక్క ఇంటి అనుజ్ కూడా ఫస్ట్ 3 గేమ్స్ నుండి 25 లక్షల వరకు గెలుచుకున్నాడు. వీరు సేమ్ అల్గోరిథం ను ఫాలో చేశారు. ఫైనల్లీ నా టైం కూడా వచ్చేసింది. ఇదే అల్గోరిథం ను యూజ్ చేసి రోహిత్ శర్మాస్ ల్యాంబోర్గినీ కార్ आजा मेरी गाड़ी में बैठ जा, 22 मार्च को ड्रीम 11 पे टीम बनाओ और मेरी खुद की गाड़ी जीतने का मौका पाओ. అండ్ ₹1 కోటి. ఫైనలీ డ్రీమ్ 11 నా జీవితాన్నే మార్చేసింది. నేను ఆఖరిలో చేసిన చిన్న అల్గోరిథం చేంజ్ నాకు జాక్పాట్ కొట్టేలా చేసింది. ఆ అల్గోరిథం చేంజ్ అండ్ కంప్లీట్ స్ట్రాటజీ వింటే మీకు కూడా దిమ్మ తిరిగిపోద్ది. అండ్ లాస్ట్ లో ఒక టిప్ ఇస్తా, అది ఫాలో అయితే మీరు కూడా డెఫినెట్లీ డబ్బులు గెలుచుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఇప్పటి వరకు ఎక్కడ ఇంటర్నెట్ లో లేదు. ఈవెన్ డ్రీమ్ 11 కంపెనీ కూడా షాక్ అయ్యి ఈ వీడియోను డ్రాప్ చేసేవచ్చు. సో ఈ వీడియో డ్రాప్ అవ్వకముందే ఈ వీడియోను మీరందరూ చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. నేను ఎలా డ్రీమ్ 11 ను మొదలు పెట్టాను, ఎలా ఇంత డబ్బులు గెలుచుకున్నాను అండ్ ప్రూఫ్స్ మీ ముందు పెట్టే ముందు ఈ డ్రీమ్ 11 సీక్రెట్ స్టోరీ ఏంటి, ఇంకా మార్కెట్లో ఉన్న ఫ్యాంటసీ గేమ్స్ ఎక్కడి నుండి ఎలా వచ్చాయి, ఈరోజు ఇండియన్ మార్కెట్లో 5.4 బిలియన్ మార్కెట్ వాల్యుయేషన్ ఇండియన్ రూపీస్లో చూస్తే 4 లక్షల కోట్ల వరకు చేరుకోవడానికి కారణం ఏంటి? మధ్యతరగతి తలలు కొట్టి కోట్లు సంపాదిస్తున్నాయా లేదా నిజంగా మధ్యతరగతి ప్రజలను కోట్లాధిపతులు చేస్తున్నాయా? ఇంతకీ ఏం జరుగుతుంది? తెలంగాణ గవర్నమెంట్ ఇంత హార్ష్ గా ఎందుకు రియాక్ట్ అవుతుంది? లెట్స్ ఫైండ్ అవుట్. Opening the premiere of Pushpa 2 movie. How if the police officials see that his line of defense as he makes out to be is valid. Now, ఈ బెట్టింగ్ గేమ్స్ ఇప్పటి నుండే కాదు, మన యాన్షియంట్ టైం నుండి ఉన్నాయి. ఎల్లోరో కేవ్స్ లో డెపికేషన్ చూస్తే బోర్డ్ గేమ్స్ యొక్క డెపికేషన్ చాలా కనిపిస్తాయి. అదేవిధంగా మహాభారతంలో పాండవుల్లో ఎల్డెస్ట్, యుధిష్ఠిర కౌరవుల్లో శాకునితో ఆడిన గ్యాంబ్లింగ్ లో ముందు రాజ్యం, తర్వాత ధనం, తర్వాత తమ్ముడు, చివరికి ద్రౌపదిని కూడా పణంగా పెట్టిన దృశ్యాలు ఎన్నెన్నో మన హిస్టరీలో ఉన్నాయి. బ్రిటిష్ రూల్ వచ్చాక గ్యాంబ్లింగ్ ను లీగల్ గా గవర్న్ చేయడానికి 1867లో పబ్లిక్ గేమింగ్ యాక్ట్ ను ఇంట్రడ్యూస్ చేసి గ్యాంబ్లింగ్ అండ్ కామన్ గేమింగ్ హౌసెస్ ను కంట్రోల్ చేయడానికి, గ్యాంబ్లింగ్ ను పనిష్ చేయడానికి ఈ నేషన్ వైడ్ గా లాను తీసుకువచ్చారు. కానీ ఇండియాలో ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటి అంటే, టెక్నాలజీ అడ్వాన్స్మెంట్, ఇంటర్నెట్ ఎక్స్పాన్షన్ అండ్ మొబైల్స్ అండ్ ఆన్లైన్ యాక్సెసిబిలిటీ పెరిగినా కూడా గ్యాంబ్లింగ్ మీద చట్టాలు మారలేదు. అదేవిధంగా కొత్త లాస్ అండ్ యాక్ట్స్ను నేషన్ వైడ్గా ఇంప్లిమెంట్ కూడా చేయలేదు. మన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా గ్యాంబ్లింగ్ లాస్ను కంట్రోల్ చేసేది స్టేట్స్. సో కొన్ని స్టేట్స్ తమ ఓన్ లాస్ను ఇంప్లిమెంట్ చేశాయి, మరికొన్ని స్టేట్స్ బ్రిటిష్ లాను అడాప్ట్ చేసుకున్నాయి. ఇన్ షార్ట్గా చూసుకుంటే గ్యాంబ్లింగ్ లీగలిటీ ఇండియాలో స్టేట్ టు స్టేట్ వ్యారీ చేస్తుంది. అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిస్సా, అస్సాం, నాగాలాండ్లో మాత్రమే ఈ బెట్టింగ్ యాప్స్ ను కంట్రోల్ చేస్తూ యాక్షన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈవెన్ ఈ స్టేట్స్ లో కంప్లీట్లీ ఈ బెట్టింగ్ యాప్స్ అండ్ గ్యాంబ్లింగ్ యాప్స్ ను బ్యాన్ కూడా చేయడం జరుగుతుంది. ఈ స్టేట్ టు స్టేట్ వేరియేషన్ ఓకే. ఇంతకీ మన హోల్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ఈ బెట్టింగ్ గేమ్స్ ఒక లీగలా లేదా కంప్లీట్లీ ఇల్లీగలా? ఒక గేమ్ ను లీగల్ లేదా ఇల్లీగల్ అని ప్రూవ్ చేయడం 2 అంశాల మీద నిర్ణయించబడుతుంది. మొదటిది గేమ్ ఆఫ్ ఛాన్స్, రెండవది గేమ్ ఆఫ్ స్కిల్. అదృష్టం మీద ఆధారపడి ఉన్న గేమ్స్, మన చేతిలో కంట్రోల్ లేని గేమ్స్ గేమ్ ఆఫ్ ఛాన్స్ అని. స్కిల్, నాలెడ్జ్, లెర్నింగ్, ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టీస్ను యూజ్ చేసి ఆడే గేమ్స్ను గేమ్ ఆఫ్ స్కిల్ అని. గేమ్ ఆఫ్ ఛాన్స్ను ఉపయోగించి ఎవరో ప్రాఫిట్ సంపాదించిన బిజినెస్ చెయ్యరాదు, అది ఇల్లీగల్ అని కాన్స్టిట్యూషన్లో క్లియర్గా రాసి ఉంది. మన భారతదేశంలో 99% ప్రజలు తమ జీవితంలో లూడో అనే గేమ్ను ఒక్కసారైనా ఆడే ఉంటారు. ఈ ఎడిక్షన్ను ఉపయోగించి ఒక ప్రైవేట్ కంపెనీ క్యాష్ గ్రిల్ ప్రైవేట్ లిమిటెడ్ లూడో సుప్రీం అనే గేమ్ ను మొదలుపెట్టి ఇల్లీగల్ గా సంపాదించడం మొదలుపెట్టింది. ఈ కంపెనీ చేస్తున్న స్కామ్ చూసిన కేశవ్ రమేష్ ముర్లే అనే వ్యక్తి బొంబాయి హైకోర్టులో కేసు పెట్టి
ఒక డైస్ రోలింగ్ గేమ్ స్కిల్ ఎలా అవుతుంది, ఇది ఒక ఛాన్స్ అండ్ లక్ మాత్రమే అని వాదించి ఈ కేసును గెలిచి కంపెనీ చేస్తున్న బిజినెస్ మీద పర్మనెంట్ బ్యాన్ వచ్చేలా చేశాడు. కానీ ఈ తీర్పు వచ్చాక Dream11 లాంటి ఫ్యాంటసీ గేమ్స్ వాళ్ళ ప్లాట్ఫామ్ లో చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసి మా గేమ్ ను గెలవాలి అంటే స్కిల్స్, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టీస్ వంటివి కావాలి అండ్ కంట్రోల్ అనేది కంప్లీట్లీ మీరు సెలెక్ట్ చేసుకున్న రియల్ లైఫ్ ప్లేయర్స్ మీద ఉంది, ఇందులో మా కంట్రోల్ ఏమీ లేదు అని వాదించి ఒక లీగల్ గేమ్స్ గా మార్కెట్ లో అడుగుపెట్టారు. క్రికెట్ ప్లేయర్స్ లైక్ రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోని, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్ అండ్ యాక్టర్స్ లైక్ అమీర్ ఖాన్, రణబీర్ కపూర్, సునీల్ శెట్టి, ప్రీతి జింతా, బోర్డ్స్ లైక్ BCCI, లీగ్స్ లైక్ IPL, WPL, SA20, ఇన్ని ఆర్గనైజేషన్ అండ్ ఇంతమంది పెద్ద పెద్ద వ్యక్తులను కంట్రోల్ చేస్తున్న Dream11 యొక్క నిజమైన రహస్యాలు ఇంతకీ ఏంటి? ఒక క్రికెట్ మ్యాచ్ లో టాస్ అవ్వగానే 22 ప్లేయర్స్ ను చూసి అందులో 11 ప్లేయర్స్ ను సెలెక్ట్ చేసి ఒక కెప్టెన్ అండ్ ఒక వైస్ కెప్టెన్ ను ఎంచుకొని మెగా కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసి మ్యాచ్ పూర్తి అవ్వగానే లీడర్ బోర్డ్ పొజిషన్ లో టాప్ లో ఉంటే ₹1 కోటి గెలుచుకుంటా అనే కలలు చూస్తున్న మీకే చెప్తున్నా, ఫస్ట్ ఇన్నింగ్స్ లీడర్ బోర్డ్ లో నువ్వే టాప్ లో ఉండొచ్చు, పాయింట్స్ కూడా సంపాదించొచ్చు. ఇన్ఫాక్ట్ మ్యాచ్ లాస్ట్ ఓవర్ వరకు నువ్వే టాప్ లో ఉండొచ్చు. ఇంకా ఒక్క ఓవర్ ఉంటే ₹1 కోటి నీదే అనుకున్న టైంలో ఏదో ఒక ర్యాండమ్ అకౌంట్ పైకి వచ్చి మ్యాచ్ ఫినిష్ అయ్యే టైం కు మెగా కాంటెస్ట్ విన్ అయ్యి ₹1 కోటి తీసుకువెళ్ళటం ప్రతి ఒక్కరూ చూసి ఉంటారు. ఇంతకీ ఆ ₹1 కోటి గెలుచుకున్న వ్యక్తి ఎవరు? 2024లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 74 మ్యాచెస్ జరిగాయి. 74 టాప్ మెగా కాంటెస్ట్ విన్నర్స్ ఎక్కడికి వెళ్లారు? వాళ్ళ ఆచూకీ ఎందుకు లేదు? ఒక్కసారైనా ఆలోచించారా? అసలు రహస్యం ఏంటో తెలుసా? మీరు పార్టిసిపేట్ చేసిన మెగా కాంటెస్ట్ లో స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ బాట్ అకౌంట్స్ తప్పనిసరిగా కాంటెస్ట్ లో ఉంటాయి. ఈ అకౌంట్స్ మేబీ Dream11 కంపెనీ యొక్క పర్సనల్ అకౌంట్స్ కావచ్చు, లేదా సిస్టమ్ జనరేటెడ్ ఆటో బాట్స్ అయినా అయ్యుండొచ్చు. గేమ్ కంప్లీట్ అయ్యేసరికి ఆటోమేటిక్ గా మ్యాచ్ లో బెస్ట్ పెర్ఫార్మ్ చేసిన 11 ప్లేయర్స్ తో లీడర్ బోర్డ్ లో టాప్ లో ఒక టీం కనిపిస్తుంది. ఈవెన్ ఫ్యూ ప్లేయర్స్ ఎవరి టీమ్ లో కూడా ఉండరు, బట్ ఆ బాట్స్ అకౌంట్స్ లో డెఫినెట్లీ ఉంటారు. బికాస్ Dream11 చేస్తున్న కుట్ర పాయింట్స్ మ్యానిపులేషన్. ఈ పాయింట్స్ మ్యానిపులేషన్ అనే విషయం నేననట్లేదు, Dream11 కంపెనీ అంటుంది. ఒకసారి Dream11 టర్మ్స్ అండ్ కండిషన్ లో ఈ పాయింట్ చదవండి. We reserve the right to vary or modify the winnings at our discretion before the contest deadline. అంటే కాంటెస్ట్ లో ఒక డెడ్ లైన్ ముందే పాయింట్స్ గానీ లేకపోతే లీడర్ బోర్డ్ గానీ చేంజ్ చేసే అధికారం మాకు మాత్రమే ఉంది అని. ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఒక వీడియోని చూపిస్తా చూడండి. आपने जो विनिंग किया वो कितना विनिंग किया आपने? वो सर मैं 1 करोड़ का कॉन्टेस्ट था. फर्स्ट पे जो आता है, फर्स्ट रैंक जिनका होता है उसमें 1 करोड़ मिलता ही है. 1 करोड़ में सरकार ने अपना 30% टैक्स काट लिए. 30 लाख रुपए सरकार ने काट लिए. 70% उनको सेफली हमारे Dream11 वॉलेट में. एक ही कॉन्टेस्ट में थे, उन अमाउंट को फिर से कैसे अकाउंट में किया? अकाउंट में किया या फिर करंट अकाउंट खुलवा के फिर ट्रांसफर किया? जी करंट अकाउंट खोलवा के उसमें ट्रांसफर. सारा पैसा आप मार दिए? जी नहीं, सारा नहीं. एक दिन में सर 2 ही लाख रुपया जाता है. ఈ వ్యక్తి ₹1 కోటి గెలుచుకున్నా అని ప్రతిదినం 2 లక్షల విత్డ్రాల్ చేస్తున్నా అని వీడియోలో చెప్తున్నాడు. అతను ఉన్న బ్యాక్గ్రౌండ్ చూడండి, ఉన్న పరిస్థితులు చూడండి. ₹1 కోటి 30% TDS పోగా 70 లక్షలు మీకు ఈ రోజే ఈ సెకండే మీ అకౌంట్ లో వేస్తే మీ లైఫ్ లో ఎన్ని చేంజెస్ వస్తాయో ఒక్కసారి ఆలోచించి చూడండి. ఒక మంచి హౌస్, ఒక 4-వీలర్ అండ్ సఫిషియంట్ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఉంటుంది. బట్ ఇతనికి చూస్తే ఈజీగా అర్థమవుతుంది ఒక 2000 లేదో 5000 ఆశ పెట్టి చేయించిన ఫేక్ ప్రమోషన్ వీడియో. మన హైయెస్ట్ పాపులేషన్ అండ్ టెక్నాలజికలీ అడ్వాన్స్డ్ సిటీస్ లైక్ ముంబై, న్యూఢిల్లీ, కోల్కతా, హైదరాబాద్ నుండి ఎందుకు ఈ విన్నర్స్ రావట్లేదు? రిమోట్ ఏరియాస్ నుండి మాత్రమే ఎందుకు వస్తున్నారు అని ఎప్పుడైనా ఆలోచించారా? బికాస్ న్యూస్ అండ్ బ్రాడ్కాస్టింగ్ యాక్సెసిబిలిటీ రిమోట్ ఏరియాస్ కు ఉండదు కాబట్టి ఈ విన్నర్స్ ను ఈజీగా హైడ్ చేసి దాచేయవచ్చు కాబట్టి. అది ఒక ఫేక్ ₹1 కోటి గెలుచుకున్న అనే ప్రమోషన్ మెట్రోపాలిటన్ సిటీస్ లో చేస్తే న్యూస్ ఛానల్స్, న్యూస్ పేపర్స్, బ్రాడ్కాస్టర్ అతన్ని కవర్ చేసి Dream11 చేస్తున్న కుట్ర బయటకు వచ్చేస్తుంది అన్న భయం. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? ఈ కోట్లు గెలుచుకున్న వారెవరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అసలు అకౌంట్స్ కూడా లేవు. Dream11 అఫీషియల్ వెబ్సైట్ లో అవైలబుల్ ఇన్ఫర్మేషన్ చూస్తే మానస్ మల్హోత్రా ముంబై వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ లో ₹1 కోటి గెలుచుకున్న విన్నర్. సాగర్ భగత్
పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్లో 1 కోటి రూపాయలు గెలుచుకున్న విన్నర్. అనుజ్ యాదవ్ గుజరాత్ వర్సెస్ ముంబై మ్యాచ్లో 1 కోటి రూపాయలు గెలుచుకున్న విన్నర్. మా టీం చేసిన రీసెర్చ్లో ఎవరికి సోషల్ మీడియా అకౌంట్స్ లేవు అండ్ ఈ నేమ్ అండ్ ఫొటోస్తో ఎక్కడ ఏ ప్లాట్ఫామ్స్లో ఒక్క అకౌంట్ కూడా మాకు దొరకలేదు. నో ఇన్ఫర్మేషన్ ఎట్ ఆల్. యూట్యూబ్లో $100 ఎర్నింగ్ విత్డ్రాల్ చేయగానే వీడియోస్ పెట్టి ఈ వీడియోస్ నుండి కూడా కొంత డబ్బులు ఎర్న్ చేయాలి అని ఆలోచించే ప్రపంచంలో Dream11 విన్నర్స్ మాత్రమే ఎందుకు కనిపించట్లేదు? అసలు ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళందరూ? అసలు విన్నర్స్ ఉన్నారా లేదా ఇదంతా ఫేక్ పబ్లికేషన్ జరుగుతుందా? ఇండియన్ టీం వేసుకున్న జెర్సీ స్పాన్సర్షిప్ 358 కోట్లు, ఐపీఎల్ స్పాన్సర్షిప్ దాదాపు 200 కోట్లకు పైగా ఉంది. SA20 లీగ్ స్పాన్సర్షిప్, టాటా ఉమెన్ ప్రీమియర్ లీగ్ స్పాన్సర్షిప్, క్రికెటర్స్ లైక్ రోహిత్, ధోని, హార్దిక్, జస్ప్రీత్, రిషబ్, యాక్టర్స్ లైక్ అమీర్ ఖాన్, రణ్వీర్ కపూర్, సునీల్ శెట్టి, ప్రీతి జింతా, కార్తిక్ ఆర్యన్, వరుణ్ ధవన్ ఇలా అడ్వర్టైజ్మెంట్ అండ్ స్పాన్సర్షిప్ కొరకు ఒక్క సంవత్సరానికి కొన్ని 100,000 స్పెండ్ చేస్తున్న ఈ కంపెనీ ఇంత డబ్బులు ఏ విధంగా సంపాదిస్తుంది అని ఒక్కసారైనా ఆలోచించారా? సింపుల్ ఆన్సర్ ఏంటో చెప్పనా? మీరు కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి ఈ కంపెనీ ఒక పెద్ద కుట్ర చేసి తినేస్తుంది. మోస్ట్లీ ఇండియాస్లో ఎవర్ గ్రీన్గా 2 థింగ్స్ నడుస్తాయి. ఒకటి క్రికెట్, రెండవది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈ 2 ఇండస్ట్రీస్లో తమ స్పాన్సర్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో కోట్ల కొద్ది మనీ ఆఫర్ చేసి తమ చేతుల్లో వీళ్ళందరినీ పెట్టుకొని విచ్చలవిడిగా సామాన్య మధ్యతరగతి ప్రజలు కష్టపడి సంపాదించిన సేవింగ్ను ఈజీగా తినేస్తుంది. ఎంతమంది ప్రాణాలు తీసుకుంటున్నారో, ఎంతమంది మోసపోతున్నారో, ఎన్ని కుటుంబాలు నష్టమవుతున్నాయో ప్రమోట్ చేసే క్రికెటర్స్ ఆలోచిస్తున్నారా? లేదా ఎంతో మందికి రోల్ మోడల్ అయిన సెలబ్రిటీ యాక్టర్స్ ఆలోచిస్తున్నారా? दहाड़े में ऑनलाइन जुओं में 20,000 रुपए हारने के बाद इंदौर में ऑनलाइन गेम के चलते एक युवक की बीटेक की फीस हार गए जुए में. गेम के चक्कर में सब कुछ खत्म. చివరికి చెప్పాల్సింది ఒక్కటే, Dream11 లాంటి ఫ్యాంటసీ గేమ్స్ నమ్మకం పుట్టించడానికి కొన్నిసార్లు 500, కొన్నిసార్లు 1000 రూపాయలు ఇవ్వచ్చు. మీకు ఆశ పెట్టి మళ్ళీ మళ్ళీ ఆడేలా చేయడానికి మాత్రమే. స్క్రీన్ మీద కనిపిస్తున్న రివ్యూస్ను చూడండి. ఇవి అన్పెయిడ్ ఒరిజినల్ రివ్యూస్. స్టార్టింగ్లో చెప్పిన మహాభారతంలో జరిగిన ఒక స్టోరీని గుర్తు తెచ్చుకోండి. సాకుని మాస్టర్ మ్యానిపులేటర్ చీటింగ్ డైస్ను యూజ్ చేసి యుధిష్ఠుడిని మోసం చేసి ముందు రాజ్యం, తర్వాత ధనం, తర్వాత తమ్ముడు, చివరికి ద్రౌపదిని కూడా బెట్టింగ్లో పెట్టేలా చేశాడు. ఇప్పుడు మోడర్న్ ఈరాలో కూడా Dream11 అండ్ ఫ్యాంటసీ యాప్స్ ఇదే గేమ్ ను డిజిటల్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసి మధ్య తరగతి ప్రజలను ఆశపెట్టి మోసం చేస్తున్నాయి. యాన్షియన్ గ్యాంబ్లింగ్ లో డైరెక్ట్ గా మనం ఫ్రంట్ ఫుట్ లో ఉండేవాళ్ళం. ఇప్పుడు డిజిటల్ ఈరాలో ఆల్గోరిథమ్స్, బాట్స్ అండ్ AI బేస్డ్ టెక్నాలజీస్ అండ్ టెక్నిక్స్ ను వాడి ఈ కంపెనీస్ ఈ సిస్టమ్ లో కంప్లీట్లీ కంట్రోల్ చేస్తున్నాయి. ఈ కంపెనీస్ కంప్లీట్లీ ఎవరు మనీని గెలవాలి, ఎవరు మనీని ఓడిపోవాలి కంప్లీట్లీ క్యాల్కులేట్ చేసిన మ్యాథమెటికల్ మోడల్స్ మీద రన్ అవుతున్నాయి. ఒక ల్యాంబోర్గినీ ఇస్తున్నారు అంటే 100 టైమ్స్ ల్యాంబోర్గినీ ప్రైస్ వాల్యూను మన పాకెట్స్ నుండి కొట్టేస్తున్నారు అని అర్థం. ఆల్గోరిథమ్స్ అండ్ 100% జెన్విన్ విన్నింగ్ టీమ్ను ఇస్తా అని టెలిగ్రామ్లో పెయిడ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అని ఎవరైనా చెప్తున్నారు అంటే వాళ్ళు కూడా మిమ్మల్ని మోసం చేసి డబ్బులు సంపాదించాలి అని చూస్తున్నారు. నిజంగా ఆల్గోరిథమ్స్ను, మన లైఫ్స్ను కంట్రోల్ చేస్తూ మన జీవితాలను నాశనం చేస్తున్నది మాత్రం ఈ Dream11 లాంటి ఫ్యాంటసీ గేమ్ కంపెనీస్ మాత్రమే. ఈ ఫ్యాంటసీ గేమ్స్ మనతో చేస్తున్న మోసాన్ని మీ ముందు కంప్లీట్లీ విస్తారంగా పెట్టా. అండ్ ఇంట్రోలో చెప్పిన లైన్స్ కూడా నేను చెప్పిన లైన్స్ కాదు. ఈ ప్లాట్ఫామ్ పబ్లిష్ చేసిన ఇంటర్వ్యూస్ నుండి మా టీం డెరైవ్ చేసి స్క్రిప్ట్ రూపంలో పెట్టింది. ఒకవేళ మీరు కూడా మీ చుట్టుపక్కల వాళ్ళని, మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని కాపాడుకోవాలి, ఒక న్యాయమైన భారతదేశాన్ని చూడాలి అంటే ఈ వీడియోను మీ ఒక్కరితో కాకుండా ప్రతి ఒక్కరికి అందేలా షేర్ చేయండి. ఇలాంటి సోషల్ ఇష్యూస్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీ అందరి ముందు భయం లేకుండా విస్తారంగా పెట్టడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సబ్స్క్రైబ్ చేసి మేము చేస్తున్న క్లీనింగ్ డ్రైవ్లో మీరు కూడా ఒక భాగ్యం అవుతారని ఆశిస్తున్నాను. జై హింద్, వందే మాతరం.